భూమి కోసం, భుక్తి కోసం, పీడిత జన విముక్తి కోసం ఆనాడు సాయుధ పోరాటం కొనసాగింది. జల్ జంగిల్ జమీన్ అంటూ కొమ్రంభీం ఆదివాసీల మనుగడ కోసం సాగించిన పోరాటం ఇంకా అడవి బిడ్డల్లో, ఆదివాసీ గూడాల్లో ఆ పంతా కొనసాగుతూనే ఉంది. అడవి తల్లికి అనుబంధం వేసుకున్న ఎందరో ప్రాణాలు త్యాగం చేశారు. ఆ ప్రాణత్యాగాలకు గుర్తు ఎంతో. అడవికి, మావోయిజానికి అంతే అనుబంధం ఉన్న ఓ కీలక నేత మనతో పాటు ఉన్నారు. మల్లోజుల. ఈ పేరు వింటే చాలు 44 ఏండ్ల చరిత్ర ఇంకా భవిష్యత్ తరాలకు ఏదో చెప్పాలంటూ ముందుకు సాగుతుంది. కానీ ఆ మల్లోజుల వెతుక్కున్న దారి, మార్చుకున్న దారి ఇప్పుడు అనేక చర్చలకు దారిస్తుంది. మార్చి 30 రాజ్యం పెట్టిన డెడ్ ఎండ్. ఈ మార్చి 30 లోపు మావోయిజం అనేది దేశంలో ఎక్కడా ఉండకూడదు అనేది, అడవుల్లో గన్నులు పట్టుకొని మరో వ్యక్తులు ఉండకూడదనేది రాజ్యం చెప్తుంది. మరి ఆ రాజ్యం తీసుకున్న నిర్ణయం ఏంటి? మల్లోజుల ఎందుకు బాహ్య ప్రపంచంలోకి వచ్చారు? 44 ఏండ్ల సుదీర్ఘ పోరాటం ఏం చెప్తుంది? మనతో పాటుగా మల్లోజుల వేణుగోపాలరావు గారు ఉన్నారు. మా పరిచయం మేమంతా చెప్పాం, కానీ అంతకు మించిన పరిచయం మీరు చేసుకోవాల్సింది ప్రజలకు. ఏం చెప్తారు? మీరు పరిచయంలో చెప్పినటువంటి విషయాలు చాలా వరకు నా ఆచరణ గురించి చెప్పారండి. మీకు ముందు ధన్యవాదాలు. మీరు చెప్పినట్టుగా మావోయిస్టులకు అడవికి అవినాభావ సంబంధం ఉందండి. ఎందుకంటే మేము ఎంచుకున్నటువంటి మార్గం దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథా కాబట్టి దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథాను అనుసరించి భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను, అడవులతో కూడుకున్నటువంటి ప్రాంతాలను, కొండలతో కూడుకున్నటువంటి ప్రాంతాలను వ్యూహాత్మక ప్రాంతాలుగా ఎంచుకొని ఆ ప్రాంతాలలో ఒక సైన్యాన్ని, ప్రజా విముక్తి సైన్యాన్ని ఏర్పరచాలని చెప్పని మేము ఆలోచించినాం. మేము అవగాహనతో పనిచేసినాం. ఆ రకంగా అడవులకు, మావోయిజానికి, మల్లోజులకు ఉన్నటువంటి సంబంధాన్ని మీరు చాలా చక్కగా 2 మాటల్లో వివరించారు. ఆ రకంగా మేము అడవుల్లోకి ఈ దేశాన్ని విముక్తి చేయాలని చెప్పి అనుకుంటే, ఈ దేశాన్ని విముక్తి చేయడానికి ప్రజా సైన్యం అవసరం అని చెప్పి ఆలోచించి, ప్రజా సైన్యం అవసరం అని చెప్పేటువంటి సిద్ధాంతంతో మేము ఏకీభవించి, ఆ సిద్ధాంతం యొక్క మార్గదర్శకత్వంలో మేము అడవి బాట పట్టిన మాట నిజం. అడవులలో ఒక్క కొమరంభీం దగ్గర మీరు మాట్లాడారు. మీకున్నటువంటి అనుభవం నుంచి ప్రతి అడవిలో ఒక యోధా ఉన్నాడు. మనం ఏఓబీకి వెళ్తే అల్లూరు సీతారామరాజు ఉన్నాడు. మనం గడిచోళ్ళకి వస్తే సడ్మిక్ బాబురావు ఉన్నాడు. ఇంకెక్కడికి పోతే ఇంకెవరో ఉన్నారు. సిద్ధు కాను వరకు అడవిలో బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా మొట్టమొదట తుపాకీ పేల్చింది ఆదివాసి అండి. కాబట్టి ఆ ఆదివాసుల మధ్య మేము పనిచేసినాం. ఆ ఆదివాసుల కోసమే పనిచేసినాం. అడవులలో ఉన్నప్పుడు మేము ఆదివాసుల మధ్య బతికినము, పెరిగినము. వాళ్ళ కోసమే అన్ని అంకితభావంతో పనిచేశాం. సమస్త పీడిత ప్రజల కోసం మా పార్టీ పనిచేసింది. ఆ రకంగా పనిచేస్తూ మేము చాలా ఘోరమైన తప్పులు చేశాం. ఆ తప్పులతో ఇక మేము మా ఉనికిని నిలబెట్టుకునే పరిస్థితి లేకుండా పోవడంతో ప్రజల మధ్య పనిచేయడానికి ఒక తపనతో, ఒక ఆరాటంతో మేము మరో మార్గాన్ని ఎంచుకోక తప్పలేదు. ఇవాళ మేము ఆ మార్గంలో మేము ప్రజల మధ్యకు వచ్చామండి. మల్లోజుల ఈ 44 ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో ఏం సాధించారంటే ఏం చెప్తారు? ఎందుకు బయటకు వచ్చారంటే ఏం చెప్తారు? మల్లోజుల వ్యక్తిగా ఏమీ సాధించలేడండి. ఒక వ్యక్తి ఎప్పుడు ఏది సాధించలేడు. ఏది సాధించాలన్నా కానీ ఒక శక్తి కావాలండి. అందుకోసం ప్రజలు ఆ శక్తి, ప్రజలు చరిత్ర నిర్మాతలు. ఏది సాధించాలన్నా ప్రజలే సాధిస్తారు. తెలంగాణలో దొరతనానికి గోరిగట్టింది ప్రజలండి. తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నది ప్రజలండి. ఇవాళ అడవులలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ అఘాయిత్యాలకు, దౌర్జన్యాలకు, దోపిడీకి అంతం పలికింది ప్రజలండి. కాబట్టి మల్లోజుల ఒక వ్యక్తి అండి. వ్యక్తి ఏం చేస్తాడు? వ్యక్తి తను ఆ ప్రజా సమూహంలో భాగమైనప్పుడు, ఒక శక్తిగా దాన్ని మార్చగలిగినప్పుడు అది ఆ శక్తి ఏదైనా సాధించగలుగుతుందండి. మల్లోజుల మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. మల్లోజుల ఒక వర్గాన్ని, ఒక ఎదిగే వ్యక్తులను ఆ స్థాయి వరకు చేరకుండా అడ్డుకున్నాడు. కేంద్ర కమిటీలో కీ రోల్గా కేంద్ర కమిటీని మొత్తం తన గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆచరణతో ముందుకెళ్లారనే అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇది బాహ్య ప్రపంచం చేస్తున్న ఆరోపణ. అంతర్గతంగా మీరు ఆ అడవుల్లో నుంచి చేసిన పోరాటం ప్రజలకేం చెప్తారు?
ఇవన్నీ బాహ్య ప్రపంచము లేదు, చేసింది లేదు. ఇవన్నీ మీడియా సృష్టిస్తున్నటువంటి కొన్ని కల్పితాలండి. ఎందుకంటే కొంతమందికి మేము అడవులలో నుంచి కొత్త మార్గాన్ని ఎంచుకొని ప్రజల మధ్యకు రావడం ఇష్టం లేదు. దాంతో ఏవేవో కల్పితాలు చేస్తున్నారండి. ఎందుకంటే నేను కేంద్ర కమిటీని గుప్పిట్లో పెట్టుకోవడం ఏంటి, నేను కేంద్ర కమిటీలో ఎదగకుండా చేయడం ఏంటి, అసలు మా పార్టీ గురించి ఏబిసిడీలు తెలిసిన వాళ్ళు ఈ ఆరోపణలు ఎవ్వరూ చేయరండి. మా కేంద్ర కమిటీలో ఏ పార్టీలో లేని విధంగా ఎందుకంటే మా పార్టీ దళితులు, ఆదివాసులు, మహిళలు, మైనార్టీస్ వీటి మధ్యన వీళ్లను ప్రత్యేకంగా ఎదిగించుకోవాలంటే ఒక లక్ష్యంతో పనిచేస్తూ అనేక మందిని ఎదిగించుకుందండి. ఇవాళ మా వ్యక్తులుగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మా పార్టీలో మాకు చాలా గర్వకారణం అండి. ఎందుకంటే ఇది ఎవరు ముందుకు తీసుకురావాల్సినటువంటి అది కాకుండా మొత్తం పార్టీ అందరం కృషి చేసినాం, దానికి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందండి. ఇవాళ మా పార్టీలో మా సిఎంసి చీఫ్ ఆయన కంట్రిబ్యూషన్తో ఆయన ఎదిగొచ్చాడు. కాబట్టి ఆదివాసి ఈడుమ ఆయన కంట్రిబ్యూషన్తో ఆయన ఎదిగొచ్చాడు. ఎప్పుడైనా పదార్థంలో అంతర్గత మార్పే ప్రధానమవుతుందండి. బాహ్య పరిస్థితులు ఏవైనా కారణం అవుతాయి అంతే తప్ప ఎవరో వ్యక్తులు ఇట్లా చేసిండ్రు, ఎవరో వ్యక్తులు అట్లా చేసిండ్రు అని చెప్పి మీరు బూర్జువా పార్టీల యొక్క ఆచరణనే చూస్తున్నారు. కాబట్టి అవి మా విప్లవ పార్టీకి అంటగట్టడం అర్థరహితమైంది. మీరు ఇడ్మా గురించి చెప్పారు. ఇడ్మా ఎన్కౌంటర్కు కారణం మీరు బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులే అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఆ చర్చకు మీరు సమాధానం ఏం చెప్తారు? నేను సమాధానం చెప్తే ఎవ్వరూ వినరండి. కాబట్టి పాపం అభయ్ గారికి చేతులెత్తి దండం పెట్టాలి. అభయ్ గారే చాలా చక్కగా ఇడుమ మరణానికి కారకులు ఎవరనేది ఆయనే చాలా వివరమైన 2 పేజీల స్టేట్మెంట్ విడుదల చేశాడు. ఒక్కసారి మీరు అది చూడండి. అందులో ఎవరో టేకేదారులు కారణమయ్యారు, ఎక్కడికి పంపించాము, ఆ కాంట్రాక్టర్లు పట్టించారని చెప్పి చాలా సోదాహరణంగా ఆయన వివరించారు. ఆ స్టేట్మెంట్ సరిపోతుంది ప్రపంచం కళ్ళు తెరవడానికి. మీరు ఉద్యమ పాట పట్టడానికి అసలు కారణం ఏంటి, ఎందుకు వెళ్ళారు అని అంటే ఏం చెప్తారు? ఆ రకంగా ఎందుకంటే బహుశా మీ వయసు మీరు పుట్టక ముందే కావచ్చు, 70లలో తెలంగాణ సమాజం గురించి తెలిసిన వాళ్ళు అయ్యా దొరబాంచను అనేటువంటి దొరకాళ్ళు పట్టుకొని బతికినటువంటి సమాజం. ఆ సమాజాన్ని మార్చడానికి ఆనాడు విప్లవోద్యమంలో విప్లవోద్యమాన్ని నిర్మించడానికి మా పార్టీ పూనుకుంది. అనేక మంది అమరవీరులు వాళ్ళ త్యాగ ఫలితంగా ఇవాళ ఆ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ప్రజలే చరిత్ర నిర్మాత అన్నటువంటి దాన్ని మనం తెలంగాణలో చూస్తాం. కాకపోతే మా బాధంతా ఏంటంటే మేము 2003 తర్వాత తెలంగాణలో ఎక్కడా మిగలకుండా పోయాం. కొద్దిమంది ఎవరైనా బయట ఉండి కవులు, కళాకారులు, రచయితలు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే ఉండొచ్చు. కానీ మేజర్గా రహస్య పార్టీ అంటూ కమిటీలు అంటూ లేని పరిస్థితికి మేము నెట్టబడ్డామండి. 2005 నాటికి మాధవ్ ఎన్కౌంటర్తో ఏపీలో లేకుండా అయిపోయాం. గాజల రవి ఎన్కౌంటర్తో ఏఓబీలో లేకుండా అయిపోయినాం. ఎక్కడైనా కానీ ఏంటంటే మేము చాలా సీరియస్ మిస్టేక్స్ చేసినాం. కాబట్టి విశాల ప్రజలలో ఒకనాడు 16 రాష్ట్రాలలో దాదాపు 200 జిల్లాల్లో ఉన్నటువంటి పార్టీ ఎక్కడ మిగలకుండా పోవడానికి కారణం ఏంటండి? ఒక్క సోనా, ఒక్క వేణుగోపాల, నెవర్. వ్యక్తులు ఎప్పుడు కారణం కారండి. పార్టీ తీసుకునేటువంటి స్ట్రాటజీలు, టాక్టిక్స్, పాలసీలు, కార్యవిధానం, కార్యపద్ధతి అవి కారణాలు అవుతాయండి. వ్యక్తులలో చూసేది ఉంటే వాళ్ళు ఎవ్వరు కూడా సూర్యుని చూడమంటే వేళ్ళను చూసినట్టు ఉంటుంది. అంటే మీ కేంద్ర కమిటీలో తప్పులు జరగడం కారణంగా రాజ్యాన్ని ఎదుర్కొనే అంత సత్తా, ముందుకు వెళ్ళే అంత ఆ ప్రభావం లేక కారణంగా ఈ తప్పులనే మనం సరిదిద్దుకునే అవకాశం లేకుండా కాలానికి అనుగుణంగా మారకపోవడం కారణంగా ఇదంతా జరిగిందనుకుంటా. చాలా చక్కగా చెప్పారండి మీరు. మేము ఈ రకంగా కావడానికి రాజ్యాన్ని మేము సరిగా అంచనా వేయలేదు. రెండవది మార్క్సిజాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. లెనిన్ చెప్పినటువంటి పార్టీ నిర్మాణ సూత్రాలు మాకు ఉంటబట్టలేదు. మేము వాటన్నిటిని మా వ్యూహం ఎత్తుగడల పుస్తకాలలో, డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా రాసుకున్నాం. కానీ అందుకు భిన్నంగానే మేము వ్యవహరించినాం. మేము 21వ శతాబ్దంలో ఉండి 20వ శతాబ్దం వైపు చూస్తూ వచ్చినాం. ఆ లోపాలను సరిదిద్దుకోవడానికి మా ముందు ఈ మార్గం తప్ప మరో మార్గం లేదండి. మీరు ఈ ఉద్యమం నుంచి బయటకు వచ్చిన తర్వాత అనేక చర్చలు జరుగుతున్నాయి. మల్లోజుల ఎటువైపు అనేది, అసలు మల్లోజుల ఎటువైపు ఉన్నాడు? ప్రజల వైపే మల్లోజుల ఉంటాడు. నిన్నటి వరకు ప్రజల మధ్యనే ఉన్నాడు, ఇప్పుడు ప్రజల మధ్యనే ఉన్నాను, రేపు ప్రజల మధ్యనే ఉంటాము. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఇవాళ మా ముందున్నటువంటి అవకాశాలను పూర్తిగా వినియోగించుకొని మీడియా మిత్రులతో సహా ప్రతి ఒక్కరిని మేము కలుపుకొని విద్యార్థులు, మేధావులు, రచయితలు, కళాకారులు, రాజకీయవేత్తలు, రకరకాల వాళ్ళ అనేక సమూహాలకు సంబంధించిన వాళ్ళందరినీ కలుపుకొని ప్రజా సమస్యలపై పోరాడడానికే మేము
నిశ్చయించుకున్నామండి. అంటే బయటకు వచ్చిన తర్వాత ఈ బయట జరుగుతున్న పరిణామాలు అర్బన్ మావోయిజం పెరుగుతుంది అంటున్నారు. ఈ అర్బన్ మావోయిజం అనే దానికి అసలు అర్థం ఏంటి? అసలు మావోయిజం అనేది అర్థమైన వాళ్ళు ఆ రకంగా మాట్లాడరండి. అర్థం కాని వాళ్ళే అర్బన్ మావోయిజం అంటారు. గాంధీ గురించి అర్థం కాని వాళ్ళే గాంధీయన్ సోషలిజం అంటారు. గాంధీయన్ సోషలిజం ఉంటుందా? అర్బన్ మావోయిజం ఉంటుందా? ఆ రకమైన డిమార్కేషన్స్ ఎవరి అవసరాల కోసం వాళ్ళు చేస్తుంటారు. అందుకోసం నాకు అర్బన్ మావోయిజం తెలియదు, గాంధీయన్ సోషలిజం తెలియదు. నాకు తెలిసిందల్లా మార్క్స్ చెప్పిన సోషలిజమే తెలుసు. నాకు చెప్పిందల్లా చెప్పిన మావోయిజమే తెలుసు తప్ప ఈ డిమార్కేషన్స్ నాకు తెలియయండి. మార్చి 30 అనేది రాజ్యం ఒక డెడ్ లైన్ పెట్టింది. ఆ డెడ్ లైన్ లోపు అందరూ లొంగిపోవాలంటూ చెప్తున్నారు. ఇంకా కేంద్ర కమిటీలో కానీ మీ పార్టీలో కానీ చాలా వరకు మీ సహోదరులు ఉన్నారు. అంతర్గతంగా జరుగుతున్న యుద్ధం కొనసాగుతుంది. ఆపరేషన్ కగా 2 కొనసాగుతుంది. దీనికి అంతిమంగా ఎండు మార్చి 30 అంటున్నారు. ఆ లోపు మీ సహోదరులకు మీరేం చెప్తారు? ఒక్క విషయం అండి, మార్చి 30 కాదు 31. సహోదరులే కాదు సహోదరి మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది, మీరంతా ఇంకా మనం నష్టపోకూడదు. మనం అందరం కలిసి పనిచేసినాం. మనం అందరం కలిసి బయటికి రావాలని చెప్పి నేను చాలా ఆరాటపడ్డాను. నేను మీ ముందుకు ఆ విషయాలు తీసుకొచ్చాను. అనేక రూపాల్లో నేను నా చర్చలను మీ మధ్యన పెట్టాను. వాటిని మీరు కొద్దిమంది వ్యతిరేకించి ఇప్పటికీ ఆయుధాలతోటే ఈ రాజ్యాన్ని మీరు ఎదుర్కొంటామని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన నుంచి బయటికి రండి. ఆ ఆలోచించి మీరు బయటకు వస్తారనే విశ్వాసంతో నేను ఉన్నాను. మీరు రండి. ఎందుకంటే ఇప్పటికీ కేంద్ర కమిటీ సభ్యులు దండకాంలో కేవలం ఒకరిద్దరు మాత్రమే మిగిలారు. కామ్రేడ్ దేవ్జీ, కామ్రేడ్ మల్లా రాజిరెడ్డి గారు మిగిలారు. మీరు రండి, మీరు బయటికి రండి. బయటకు వచ్చి మేము ఏ రకంగా అయితే ఇవాళ రాజ్యాంగబద్ధంగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నామో ఆ రకంగా వెళ్ళడానికి మనం అందరం కలిసి పనిచేద్దాం. ఎందుకంటే మనం అందరం కలిసి పార్టీ చేసిన తప్పులు ఏంటి అనేటువంటిది మనం అందరం కలిసి చర్చించుకున్నాం. మనం అందరం కలిసి 2024 ఆగస్టులో ఒక సర్కులను రూపొందించుకున్నాం. మన పార్టీ సుదీర్ఘకాలంగా చేస్తూ వస్తున్నటువంటి తప్పుల నుంచి మనం బయటపడడానికి ప్రయత్నం చేయాలని చెప్పి అనుకున్నాం. అందుకోసం ఒక సంవత్సర కాలాన్ని మనం ఆచరణలో పెట్టాం, కానీ అడుగు కూడా ముందుకు వేయలేకపోయినాం. కాబట్టి మనం ఈ పీడిత ప్రజల్ని వాళ్ళ సమస్యలను పరిష్కరించడం కోసం మనం అందరం కలిసి మళ్ళీ పనిచేద్దాం. మీరు బయటికి రండి, దయచేసి బయటికి రండి అని చెప్పి వాళ్ళకు విన్నవించుకోవడం తప్ప నేను చేయగలిగేది ఏం లేదండి. అమ్మగారు కాలం చేసినప్పుడు మీరు సుదీర్ఘంగా ఒక లేఖ రాశారు. ఆనాడు తెల్లవాడు భగత్ సింగ్ అన్నాడు, నల్లవాడు నేడు నక్సలైట్ అన్నాడు, ఈ ఎల్ల జనం ఈనాడు వేగు చుక్కలు అంటున్నారు. మరి ఈ వేగు చుక్క మల్లోజుల ఏం చెప్తారు? అవునండి, ఎందుకంటే పోరాడే వాళ్ళని ఎప్పుడూ ప్రజలు వేగు చుక్కలుగానే చూస్తారు. వాళ్ళు ఏ మార్గంలో పోరాడతారు, ఏ రకంగా చేస్తారు, ప్రజల కోసం ప్రాణాలు అర్పించే ప్రతివాడు వేగు చుక్కే అవుతాడు. అందుకోసం మహాకవి శ్రీశ్రీ అది కవితాత్మకంగా చాలా అద్భుతంగా చెప్పాడు. కాబట్టి ప్రజల మధ్య పనిచేసే ప్రతి వాళ్ళు వేగుచుక్కలే కావాలనుకుంటారు. మా అన్నయ్య ఒక వేగుచుక్క అయ్యాడు, నేను కూడా వేగుచుక్క కావాలనుకుంటున్నాను. పరిస్థితులు మారినాయి కాబట్టి మారిన పరిస్థితులకు అనుగుణంగా మారక తప్పలేదు. వేగుచుక్క కావడం మాత్రం ఖాయమండి. మీరు గన్నుతో సహా లొంగిపోవడం అనేది తీవ్ర చర్చ, దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. మీ కులానికి సంబంధించిన వ్యక్తులే ఇక్కడ ఉండడం కారణంగానే ఆ కులానికి సంబంధించిన వ్యక్తుల మధ్యకే వచ్చి లొంగిపోయారనే ఆరోపణ కనిపించింది. దీన్ని ఎలా చెప్తారు? మెదడు నిండా కులతత్వాన్ని నింపుకున్న వాళ్ళు అంతకన్నా మించిన విమర్శలు చేయలేరండి. ఎందుకంటే అది చాలా చీప్ విమర్శ అండి. ఆ విమర్శతోటి ఏదో వాళ్ళు సాధించాలని చెప్పి అనుకుంటే అది ఏమీ సాధించలేరండి. సరే, ఇక గన్నుకు సంబంధించింది, గన్నునే తాత్కాలికంగా వదిలిపెట్టాలని చెప్పి అందరికీ చెప్పిన వాళ్ళం మేము. నేను గన్ను వదిలిపెట్టకుండా ఎవరికో ఇచ్చి రావాలని చెప్పి అది అట్లా అనుకోవడం కూడా రాజకీయంగా సరైనది కాదు. మేము రాజకీయంగానే తాత్కాలికంగా సాయుధ పోరాట విరమణ అనేటువంటి నిర్ణయం తీసుకున్నాం కాబట్టి దానికి లోబడి మేము బయటకు వచ్చినాం. అందుకోసం రాజకీయాలే మిలిటరీని నియంత్రిస్తాయండి. మిలిటరీ రాజకీయాలు నియంత్రించకూడదు. రేపు అవసరం అనుకున్న వాళ్ళు, రేపు విప్లవాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు, రేపు ముందుకు పోవాలనుకుంటున్న వాళ్ళు, రేపు ఈ దేశాన్ని మార్చాలని చెప్పి విప్లవోద్యమం నిర్మించేవాళ్ళు, మళ్ళీ వాళ్ళు సాధించాలనుకుంటే, సంపాదించుకోవాలనుకుంటే ఈ గన్నులే కాదు కానీ మిసైల్స్ కూడా సంపాదించుకుంటారు. అందుకోసం ఒకప్పుడు మాకు గన్నులు లేవు. విప్లవోద్యమంలోకి వచ్చిన తర్వాతనే చిన్న చిన్న కట్టాల దగ్గర నుంచి మొదలు పెడితే ఏకేల వరకు మేము సంపాదించుకున్నాం. కాబట్టి ఏదైనా గన్ను ప్రధానం కాదండి, ఇట్ ఈజ్ అ పార్ట్ అంతే తప్ప గన్నునే ముఖ్యం చేసి ఆలోచించే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ దేశంలో విప్లవోద్యమాన్ని నిర్మించలేరు, ప్రజల మధ్యకు వెళ్ళలేరు. అది మా ఆచరణలో తేలిపోయింది.
అంటే మీ కేంద్ర కమిటీలకు సంబంధించి లొంగిపోయిన ప్రతిసారి అంటే నూతన ఆ మోడల్లో ఉన్న గనులు కూడా మీరు సంపాదించుకోగలిగారు, దానికి ఆర్థిక బలం ఎక్కంచెలు వచ్చింది అనేది చర్చ జరిగింది. ఆర్థిక బలం కాదండి, మా మానసిక బలం ఫస్ట్, తర్వాత మా మానవ శక్తి, మా యుద్ధ నైపుణ్యము, మా శిక్షణ, మా కాంగ్రెస్ యొక్క త్యాగాలు, మా ప్రజల యొక్క సహకారము, మా ప్రజల యొక్క భాగస్వామ్యము, వీటన్నిటితోటి మేము పోలీసు నుంచి అవన్నీ స్వాధీనం చేసుకున్నాం. అనేక దాడులలో మేము నయాగఢ్ దాడిలో 500 తుపాకులు వచ్చాయండి. కోరాపుట్లో 100 తుపాకులు తెచ్చుకున్నాం. కాబట్టి ఎక్కడికక్కడనే అంబుష్లలో, రేడ్లలో పెద్ద ఎత్తున మేము పోలీసుల నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాం, కొన్ని మేము తయారు చేసుకుంటున్నాం. పీడిత జనం మీరు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాల్లో మీరు భాగస్వామ్యమయ్యారు, వాళ్ళ కష్టాలు తీరిపోయినట్టేనా? ఇప్పుడు తెలంగాణలో చూస్తే ఆదివాసీల్లో ఇంకా ఆ భూమి కోసం, భుక్తి కోసం జల్ జంగిల్ పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో అలాంటి పరిస్థితి ఉంది, ఈ మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతాల్లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. మీరు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కష్టాలు ఇంకా పెరిగే అవకాశం ఉందనేది చర్చ నడుస్తున్న సమయంలో ఏం చెప్తారు? మేము బయటకు వచ్చినాక వాళ్ళ కష్టాలు పెరగడం అనేది ఉండదు. వాళ్ళ కష్టాలు సమసిపోలేదు, వాళ్ళ కష్టాలు పూర్తి కాలేదు, వాళ్ళ కష్టాలలో ఉన్నారు, పీడితులు ఉన్నారు. అందుకోసమే వాళ్ళ కోసమే మేము ఈ రూపంలో బయటకు వచ్చినాం, వాళ్ళ మధ్యనే ఉంటామండి. మేము తెలంగాణకు ఎప్పుడు రాబోతున్నారు? మల్లోజుల వేణుగోపాలరావు మీరు ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడే వస్తామండి. 44 ఏళ్ల క్రితం తెలంగాణను వదిలిన మల్లోజుల రాక కోసం తెలంగాణ ఎదురు చూస్తున్నట్టుగానే ఉంది. తెలంగాణ ప్రజలకు వందనాలు. నన్ను కన్న తెలంగాణకు ఎప్పుడైనా కానీ నేను రావడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే అంతకన్నా నన్ను పెంచిన అటవీ ఉద్యమం, నన్ను పెంచిన మహారాష్ట్ర ఉద్యమం, వాళ్ళంతా కూడా నన్ను కళ్ళల్లో వత్తులు పెట్టుకొని కాపాడుకున్నారు. కాబట్టి నాకు తెలంగాణ, మహారాష్ట్ర రెండు కళ్ళు లాంటివి. కాబట్టి మీ మధ్యనే ఉంటాను, మీ మధ్యకే వస్తాను. నా కోసం ఇప్పుడు కొన్ని లీగల్ ఐడెంటిటీస్ తయారవుతున్నాయి. అవి పూర్తయిన తర్వాత తప్పకుండా మీ మధ్యనే ఉంటాను నేను. ఇది మల్లోజుల సుదీర్ఘ సమాధానం. మనం చెప్పిన అన్నీ కూడా మల్లోజుల ఆ సమాధానాన్ని ప్రజలకు అందించారు. ఎందుకు బయటకు వచ్చాం, పంతా ఏ విధంగా కొనసాగింది, ఆ కమిటీలో ఏం జరిగింది అనేది సుదీర్ఘంగా చర్చలో భాగంగా సమాధానాలు ఇచ్చారు. ప్రజల మధ్యనే ఉన్నాం, ప్రజలతోనే ఉంటాం, ప్రజల కోసమే ఉంటాం. రాజకీయాలు అనేటివి మార్పులు కోరుకుంటాయి, రాజ్యం అనేది కూడా మార్పులు కోరుకుంటుంది. ఆ రాజ్యానికి సమాంతరంగా రాజ్యం చేయడం తప్పే అవుతుంది అంటూ మల్లోజుల చెప్పుకొచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మల్లోజుల ప్రజల కోసం తెలంగాణకు, 2 కన్నులుగా ఉన్న మహారాష్ట్రకు, తనను కాపాడుకున్న మహారాష్ట్రకు, అటు పుట్టిన తెలంగాణకు ఎప్పటికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజల్లో మరింత చైతన్యవంతంగా తీర్చిదిద్దేందుకు, భవిష్యత్తు వైపు అడుగులు వేసేందుకు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను దాదా సిద్ధమంటున్నాడు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, గడ్చిరోలి నుండి.